సో, రీసెంట్‌గా తిరుపతిలో జరిగిన 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి చిరంజీవి గారు రాకపోతే చాలామంది చాలా లిమిట్స్ క్రాస్ అయ్యి అయితే ట్రోల్ చేశారనమాట. సో, ప్రమోషన్ చేయడం చేత కావట్లేదా? లేదంటే కంటెంట్ మీద నమ్మకం లేక చేయట్లేదా? సినిమా ఎలాగో పోయిద్ది గదా! అనేసైతే ప్రమోషన్‌కి రావట్లేదనైతే చాలామంది చాలా రకాలుగా చిరంజీవి గారినైతే ట్రోల్ చేయడం జరిగింది. ఒక 3 డేస్ చాలా గట్టిగా. అయితే చిరంజీవి గారు ట్రైలర్ ఈవెంట్‌కి రాకపోయేసరికి సోషల్ మీడియా అంతా ఒకటే చర్చ. చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? అనేసైతే చాలామందైతే అదే కామెంట్ చేస్తా ఉన్నారు. సపోర్ట్ లేదా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? లేదంటే కంటెంట్ మీద నమ్మకం లేదా? అనైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, చాలామంది చాలా లిమిట్స్ కూడా క్రాస్ చేశారు అనైతే మనం చెప్పుకోవచ్చు. సో, ఇండస్ట్రీలో నిజాలేంటో అంటే ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటే అవేంటో కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది అనాలిసిస్‌లు దాని మీద డిబేట్‌లు సోషల్ మీడియాలో వీడియోస్‌లు అయితే చేయడం జరిగింది. సో, బాస్ కింద ఏమాత్రం పనికిరాని వాళ్ళు గూడా వీడియోస్ చేసి ఆయనని కించపరచడానికైతే ప్రయత్నించడం జరిగింది. కానీ అవేవి ఇప్పుడైతే వర్కౌట్ అవ్వవనమాట. కానీ ఒకటి మర్చిపోయారు. సైలెన్స్ ఈజ్ నాట్ వీక్‌నెస్, సైలెన్స్ ఈజ్ పవర్ అనే లైన్‌నైతే చాలా వరకు చాలామంది మర్చిపోయి అయితే బాస్‌నైతే ట్రోల్ చేశారనమాట. సో, ఫైనల్లీ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిపారు. దానికి సడెన్‌గా చిరంజీవి గారు రావడం, సో, సడెన్‌లీ సీన్ అంతా రివర్స్ అయిపోవడము, ఇన్ని డేస్ వచ్చిన బ్యాక్‌లాష్‌ని మొత్తం చిరంజీవి గారు తన పాజిటివ్ వైబ్‌తో మొత్తం తారుమారు చేశారనమాట. సో, ట్రోలర్స్‌కి అసలు ఏ మాత్రం ఛాన్స్ లేకుండా అయితే సిట్యుయేషన్‌ని మొత్తం కింద నుంచి పై దాకా మొత్తం రివర్స్ చేశారనమాట. సో, నిన్న ఈవెంట్ గూడా మొత్తం చిరంజీవి గారు తన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. తన హుందాతనమైన స్టెప్స్‌తో అయ్యుండొచ్చు, వెంకీ గారితో కలిసి ఏసిన డాన్స్ స్టెప్స్ ప్లస్ తనిచ్చిన స్పీచ్‌తో మాత్రం చాలా వరకు చాలామంది ఫిదా అయిపోయారు. ట్రోలర్స్ గూడా ఇప్పుడు నోరు మూసుకునే పరిస్థితొచ్చిందనమాట. ఈ ఒక్క ఈవెంట్‌తో సినిమా మీదున్న డౌట్ మొత్తానికి పోయింది. అంటే చాలామంది చాలా వరకు ఏమనుకున్నారంటే, 'మనశంకర వరప్రసాద్‌లో కంటెంట్ లేదు. జస్ట్ హైప్ ఇస్తున్నారు. ఈసారి అనిల్ రావిపూడి దొరికేస్తాడు. బాస్‌కి ఇంకో ఫ్లాప్ ఖచ్చితం ఖాయం అనేసైతే చాలామంది ఇప్పటికే న్యూస్ పేపర్‌లో రాయడం జరిగిందనమాట. కానీ అవేవి దానికి తావు లేకుండా చాలా పాజిటివ్‌గా అయితే ఈవెంట్‌నైతే చేయడం జరిగింది. సో, ఆ ఈవెంట్‌తో చాలామందికి డౌట్ గూడా పోయిందనమాట. సో, ఈవెంట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత టాక్ ఏంటంటే టోటల్ పాజిటివ్. ఎక్కడ చూసినా పాజిటివ్. ఎక్కడ చూసినా బాస్. ఎక్కడ చూసినా హూక్ స్టెప్. ఎక్కడ చూసినా మనశంకర వరప్రసాద్. ఎక్కడ చూసినా సంక్రాంతి విన్నర్. ఈవెంట్ తర్వాత ఎక్కడ చూసినా ఈ మాటలే వినిపిస్తున్నాయి. యునానిమస్‌గా బాస్‌ని మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది అందరూ. ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఒక పర్ఫెక్ట్ ప్లానింగు, టైమింగు, ప్రెజెన్స్ ఇవన్నీ కలిపితే ఈ హైప్‌కి కారణం. నిన్న 'మనశంకర వరప్రసాద్' అనే మూవీ టీమ్ మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేసి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అయితే ఈవెంట్ జరిపారు. వాళ్ళు ఆశించిన దానికంటే డబుల్ హైప్ అని వచ్చిందనే చెప్పాలి. సో, నిన్నటి నుంచి మాత్రం క్రేజ్ కూడా మూవీకి ఉన్న హైప్, క్రేజ్, బజ్ చాలా పెరిగాయి. సో, ఓపెనింగ్ డే మాత్రం చాలా ఈ క్రేజ్‌తో మాత్రం ఈ హైప్‌తో, ఈ బజ్‌తో ఓపెనింగ్ డే మాత్రం చాలా భారీ వసూళ్లతో డే 1 ఓపెన్ చేస్తుందని అయితే ఇండస్ట్రీ వర్గాల్లో అయితే టాక్ నడుస్తుందన్నమాట. యాక్చువల్లీ ఈవెంట్‌కి ముందు ఈవెంట్‌కి ఒక 2 అవర్స్ ఉంది అనగా హుక్ స్టెప్ పోస్టర్ అయితే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, బాస్ ఫ్యాన్స్ చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు దాని మీద. అంటే బాగుంటది, బాస్‌ని మళ్ళీ వింటేజ్ బాస్‌లా చూడొచ్చు, డాన్స్ చూడొచ్చు అనేసి అయితే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్‌కి, ఆ ఆశలకి ఏ మాత్రం తగ్గకుండా హుక్ స్టెప్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఆటా సందీప్ గారి కొరియోగ్రఫీ మాత్రం బాస్‌ని ఇంకో రేంజ్‌కి ఐకానిక్ స్టెప్ అంటే 'ముఠా మేస్త్రి' అండ్ 'ఖైదీ నంబర్ 150లో' చేసిన డాన్స్‌కి డబుల్‌గా ఉండడంతో ఫ్యాన్స్ చాలామంది ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉన్న చిరంజీవి గారి ఫ్యాన్స్ సైతం ఇప్పుడు ఎగిరి గంతులేసే పరిస్థితి వచ్చింది. ఒకటే ఒక రీజన్, చిరంజీవి గారి వింటేజ్ స్టైల్ ఆఫ్ డాన్స్ అంతే. ఈ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయంగానే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిందని చెప్పాలి. చాలామంది బాస్ ఫ్యాన్స్ తమ కూర్చునే చైర్ల మీద డాన్స్ వేయడము, చిరంజీవి గారి పేరు తీసి అంటే చిరంజీవి గారిని పిలిచి డాన్స్ చేయడము, ఇలా 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 అంటే వేయడం. సో, చాలా వైరల్ అయిందని చెప్పాలి. సో, ఒకేసారి ఎక్కడో ఉన్న హైప్‌ని ఒకేసారి హుక్ స్టెప్‌తో బాస్ తన తన స్వాగ్‌తో ఒక హైప్‌ని ఒక రేంజ్‌లో తీసుకెళ్ళి పెట్టారనమాట సడెన్‌గా. సో, ఎవరు ఊహించలేదు అది. సో, ముందు నుంచే టీమ్ అందరూ చెప్తున్నారు. ఆటా సందీప్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతదనేసి అయితే చాలా ధీమాగా
చెప్తా వచ్చారు. అండ్ ఆటా సందీప్ కూడా 2-3 ప్రెస్ మీట్ లో కానీ ఈవెంట్స్ తను చేసే డి కొరియోగ్రఫీలో అక్కడ కూడా 2-3 టైమ్స్ చెప్పడం జరిగింది అనమాట. నేను బాస్ కి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశాను, అది చూసిన తర్వాత మీరు అందరు నన్ను పొగుడుతారనేసి అయితే చాలా గట్టిగా చెప్పారు. సో ఆయన ఏమైతే చెప్పారో అదే జరిగింది అనమాట. ఎందుకంటే ఆయన కంటెంట్ మీద, ఆయన టాలెంట్ మీద ఆయనకున్న నమ్మకము, బాస్ స్వాగ్ తో అలా అందరినీ నడిపించేస్తాడనే ధీమాతో మాత్రం సందీప్ చెప్పడం జరిగింది. సేమ్ ఏదైతే చెప్పాడో దానికి 100% రిజల్ట్ అయితే రిటర్న్స్ లో వచ్చాయని చెప్పాలి. సో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హూక్ స్టెప్ డాన్స్, రీల్స్, షార్ట్స్ ఎక్కడ చూసినా మన శంకర వరప్రసాద్ బాస్ చిరంజీవి అనేసి అయితే మారుమోగిపోతా ఉందన్నమాట. సో ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నారు, మాకు స్టెప్ దొరికింది, మూవీ ఎటైనా పోయినా స్టెప్ దొరికింది, దీంతో 10 సంవత్సరాలు మేము హ్యాపీగా బతికేస్తాము. చిరంజీవి గారిని మళ్ళీ మా కళ్ళ ముందు ఇలా చూపించినందుకు రవిపూడి గారికి రుణపడి ఉంటామనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పిఆర్ స్ట్రాటజీ కాదు, నథింగ్, ఏమీ కాదు. ఓన్లీ వాళ్ళ కంటెంట్ మీద పెట్టుకున్న నమ్మకము, ప్లస్ చిరంజీవి గారి మీద పెట్టుకున్న నమ్మకము, చిరంజీవి గారి స్వాగ్ మీద పెట్టుకున్న నమ్మకం అయితే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంత బాగా యాక్ట్ చేస్తాడు, చిరంజీవి గారు ఎంత బాగా డాన్స్ చేస్తారనేసి అయితే మన అందరికి తెలిసిన విషయమే. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వదిలేసిన తర్వాత ఆటా సందీప్ కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఛాన్స్ ని ఆటా సందీప్ బాగా ఉపయోగించుకొని చిరంజీవి గారిని అయితే ఒక బాగా యూజ్ చేసుకొని తన వింటేజ్ స్టైల్ అయితే బయటికి లాగడం జరిగింది అనమాట. సో అందులో మాత్రం అనిల్ రవిపూడి గారు మూవీలో ఎంత సక్సెస్ అయ్యారో కొరియోగ్రఫీలో మాత్రం ఆటా సందీప్ అయితే దానికి డబుల్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే అంతలా వైరల్ అవుతుంది అనమాట అది. సో ఫ్యాన్స్ కూడా అది నచ్చడంతో చాలా వరకు దాన్ని షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా మూవీకి ఆర్టిఫిషియల్ గా వచ్చే హైప్ ఎక్కువ కాలం నిలబడదు, లాంగ్ రన్ కి పనికిరాదు కాబట్టి, చాలా న్యాచురల్ గా వచ్చిన రీచ్ కాబట్టి, సాంగ్ అదిరిపోయింది కాబట్టి, అందులో డాన్స్ అదిరిపోయింది కాబట్టి, అందులో చిరంజీవి గారి మేనరిజం అదిరిపోయింది కాబట్టి చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ అయితే దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. బికాజ్ ప్రతి ఒక్కరి ఫోన్ లో, ప్రతి ఒక్కరి దృష్టిలోకి మన శంకర వరప్రసాద్ మూవీ వెళ్ళాలి, వాళ్ళు టికెట్లు బుక్ చేసుకొని సినిమా చూడాలనే ధీమాతో మాత్రం అందరూ చాలా గట్టిగా అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఈవెంట్ చూసాకైతే మనకు ఒక క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు చాలా యాక్టివ్ గా అయితే ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ వరకు, ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ వరకు వాళ్ళు చాలా హుందాగా, చాలా యాక్టివ్ గా, ఏదో 20-30 సంవత్సరాల కుర్రోడు ఎగిరి గంతేసినట్టయితే ఆ రేంజ్ లో అయితే మొత్తం మూత మోగిపోయింది అనమాట వాళ్ళ డాన్స్, వాళ్ళ స్పీచెస్ తో. సో ఇదంతా ఒకే ఒక మనిషి వల్ల సాధ్యమైంది, అది అనిల్ రవిపూడి. సో అనిల్ రవిపూడి గారి వల్లే ఇంత హుందాతనమైన చిరంజీవి గారు బయటికి వచ్చారని చాలా మంది కమెంట్ చేస్తా ఉన్నారు అనమాట. ట్రైలర్ లాంచ్ వరకు ఉన్న హైప్, ట్రైలర్ లాంచ్ వరకు ఉన్న కాంట్రవర్సీలు అంతా చిరంజీవి గారు నిన్న ఒక స్టేజ్ మీద ఒక స్పీచ్ తో మొత్తం చెడిపేశారనమాట. బికాజ్ టీం అందరినీ చూస్తా ఉంటే ప్రొడ్యూసర్ తో సహా మొదలు పెడితే లిరిక్స్ రైటర్ నుంచి, డైలాగ్ రైటర్ నుంచి, డైరెక్టర్, యాక్టర్, హీరోయిన్స్ అందరినీ వాళ్ళ మాటలు వింటే వాళ్ళని చూస్తే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్ అనమాట. ఎందుకంటే కొడుతున్నాం, ఈసారి గట్టి కొడుతున్నాం, ఎవడొచ్చినా సంక్రాంతి సీజన్ లో మాకు అడ్డెవడొచ్చినా వాళ్ళని పక్కకి తరిమేస్తాం అనే రేంజ్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళ కళ్ళలో కనిపించడం జరిగింది. సో వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం అలాంటిది కాబట్టి వాళ్ళంతా యాక్టివ్ గా ఉండడం, వాళ్ళంతా ముందాగా ఉండడం అయితే మనం దానికి ఒక రీజన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నిన్నటి వరకు చాలా మంది కమెంట్ చేస్తుండే, ఏది ఏమైనా మన శంకర వరప్రసాద్ అనే మూవీ చాలా లో బడ్జెట్ మూవీ కాబట్టి ఏది ఏమైనా సరే హిట్ అవుతుంది అనేసి. కానీ నిన్న ఈవెంట్ చూసాకైతే హిట్ అవ్వడం కాదు, దానికి 3-4 కలెక్షన్స్ అయితే చేస్తుంది, ప్రొడ్యూసర్ కి జేబులు నింపుతుంది, కోట్లు రూపాయలు తెచ్చి జేబులు నింపుతుందని ఖచ్చితమైన మనం చెప్పొచ్చు అనమాట. సో చాలా మంది చాలా వరకు అనిల్ రవిపూడి గారిని కామెడీ డైరెక్టర్ అనుకుంటారు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు అని అనుకుంటారు. కానీ అనిల్ రవిపూడికి నవరసాలు తెలిసిన వ్యక్తి. బికాస్ అతను నవ్వించగలడు, డాన్స్ చేయించగలడు, ఏడిపించగలడు, ప్రతి ఒక్కటి చేయగలడు. అండ్ అనిల్ రవిపూడి డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి కమిడియన్ కూడా, ఒక మంచి డాన్సర్ కూడా. ప్రతి ఈవెంట్ లో తను చేసే డాన్స్ సోషల్ మీడియానంతా తన వైపు తిప్పేసుకుంటది అనమాట. సో ఎప్పుడు అనిల్ రవిపూడి గారిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు అనేసి అయితే నిన్న ఈవెంట్ వల్ల ప్రూవ్ అయిందనమాట. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే ప్రతి డైరెక్టరు వాళ్ళ కంటెంట్ మీద, వాళ్ళ మీద నమ్మకం ఉంటే అనిల్ రవిపూడి గారికి మాత్రం పబ్లిక్ పల్స్ పట్టుకునే దాని మీద చాలా ఒక డిగ్రీ చేశాడని మాత్రం చెప్పొచ్చు. సో అనిల్ రవిపూడి గారు ఆడియన్స్ మైండ్ లో ఏం రన్ అవుతుంది, ఆడియన్స్ కి ఏం కావాలి అనేసి అయితే ఇక్కడ పర్ఫెక్ట్ గా గ్రహించగలరు. గ్రహించి వాళ్ళకి ఏమైతే కావాలో అది పర్ఫెక్ట్ గా వాళ్ళ కళ్ళ ముందు అయితే పెట్టగలరు. అందులో అయితే అనిల్ రవిపూడి గారు సక్సెస్ అయ్యారని మనం చెప్పాలన్నమాట. సో ఇప్పుడు
ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన కాంట్రవర్సీని ఒకేసారి చిరంజీవి గారు ఫుల్ స్టాప్ పెట్టారు అనమాట. సో తను మాట్లాడుతూ స్పీచ్ లో ఏం చెప్పారంటే, నన్ను అన్నయ్య అని పిలిచే రవితేజ BMW సినిమా, డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ది రాజాసాబ్ అనే మూవీ, చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అల్లరిగా తిరుగుతూ అలా పెరిగిన శర్వానంద్ మూవీ, నారి నారి నడుమ మురారి మూవీ, అలాగే మరి నవీన్ పోలిశెట్టి నా శిష్యుడు, గురువు అని చెప్పుకునే నా శిష్యుడు నవీన్ పోలిశెట్టి మూవీ, అనగనగా ఒక రాజు కూడా భారీ ఎత్తులో సక్సెస్ అయ్యి మా సినిమాతో పాటు ఆ సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలి అనేసి అయితే బాస్ చాలా గట్టిగా చెప్పారు అండ్ చాలా హార్ట్ఫుల్ గా చెప్పారు. సో అక్కడితో మాత్రం అన్ని కాంట్రవర్సీ ఎండ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే బాస్ ఎంత మంచివారో మనకు అందరికీ తెలుసు. సేమ్ మళ్ళీ బాస్ తన మంచి హార్ట్ ని, మంచి మనసుని స్టేజ్ మీద మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఏంటంటే అంత కాంపిటీషన్ లో కూడా మరిన్ని అంటే వాళ్ళతో పాటు వచ్చే మూవీస్ అన్ని హిట్ అవ్వాలని అయితే చిరంజీవి గారు లోపల ఏ కల్మషం లేకుండా అయితే బయట చెప్పడం జరిగింది అనమాట. తను కోరింది ఒకటే, మా సినిమా అయినా రాబోయే 4 వేరే మాతో పాటు వచ్చే 4 సినిమాలైనా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, సక్సెస్ అవ్వాలనేసి అయితే చిరంజీవి గారు కోరారనమాట. సో ఇది విన్నంగా కూడా కాంట్రవర్సీ ఉంటుందా అంటే ఉండదు, 99% ఉండదు. కానీ ఎక్కడో అక్కడక్కడ ఒక 1% చిల్లరగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో వాళ్ళని ఎవరు కేర్ చేయరు అనేసి అయితే మీకు తెలుసు, మనందరికీ తెలుసు అనమాట. బట్ చిరంజీవి గారు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇది కాంపిటీషన్ కాదు, సెలబ్రేషన్ అని అన్నారు. ఏంటంటే తమ సాటి యాక్టర్స్ తో, సాటి మూవీస్ తో కాంపిటీషన్ గా ఫీల్ అవ్వట్లేదు. అన్ని హిట్ అవ్వాలి, జనాలు ఎంటర్టైన్ అవ్వాలంటే అక్కడ మనం ఎందుకు బాస్ అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో బాస్ మీద జరిగే నెగిటివ్ మొత్తం టెంపరీ, బాస్ మీద ఉన్న లవ్, అభిమానం, గౌరవం అన్ని మాత్రం పర్మనెంట్ అయితే మళ్ళీ మనకి ఇంకోసారి రుజువు అయిందనమాట. సో రాబోయే సినిమాల్లో కూడా బాస్ మీద ఇదే ప్రేమ ఉంటుంది. బాస్ ఇలానే అందరినీ నవ్విస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, ఆదరిస్తాడు, ప్లస్ అందరినీ మెస్మరైజ్ చేస్తాడు తన పర్ఫార్మెన్స్ తో, తన యాక్టింగ్ అనేసి అయితే బాస్ నిన్న చూస్తే అర్థమైంది. ఇంకోటి చెప్పాలంటే బాస్ ఎంత గొప్ప వ్యక్తి అంటే, తన కాళ్ళకి ఆపరేషన్ అయినా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి తన వంతు తన సహాయం చేశాడనమాట హైప్ రావడానికి. సో అక్కడ కూడా మన బాస్ ఎంత మంచివారో, బాస్ ఎంత మందికి లైఫ్ ఇచ్చారో, బాస్ ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడో అనేది మనం మాత్రం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో నిన్న ఈవెంట్ లో బాస్ స్పీచ్, వెంకటేష్ గారి స్పీచ్, అనిల్ రావిపూడి గారి స్పీచ్, ఆ వైబ్ అంతా ఒక ఎత్తు అయితే హుక్ స్టెప్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే చాలా కాలం తర్వాత చిరంజీవి గారిని ఫుల్ ఫ్లో లో డాన్స్ చేసి శంకర్ దాదా MBBS, ఆ కాలంలో ఎలా అయితే జనాలు శంకర్ దాదా MBBS చూసి ఎంటర్టైన్ అయ్యారో, హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంజాయ్ చేశారో, సేమ్ మళ్ళీ అనిల్ రావిపూడి గారు మన శంకర వరప్రసాద్ మూవీలో మళ్ళీ ఆ చిరంజీవి గారిని తీసుకొచ్చారనమాట. సో అక్కడ మాత్రం అనిల్ రావిపూడి గారు 100కి 200% సక్సెస్ అయ్యారు. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా 200కి 1000% సక్సెస్ అవుతారనే మనం ఆశిద్దాం అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన శంకర వరప్రసాద్ అనే మూవీ సైలెంట్ గా అయినా హిట్ కొడుతుంది, లేదా లౌడ్ గా అయినా, నాయిస్ చేసి అయినా సరే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అనేది మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, గొడవలు, కాంట్రవర్సీలు మాత్రం టెంపరీ. ఒక్క స్పీచ్ చాలన్నమాట ఫేట్ ని చేంజ్ చేసి డిసైడ్ చేయడానికి. సో ఇప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు సంక్రాంతి విన్నర్ ఎవరు అనేసి అయితే నిన్న ఒక జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల మనం డిసైడ్ అయిపోవచ్చు అనమాట. సంక్రాంతి విన్నర్ ఎవరు విన్ అవుతున్నారు, ఎవరు ఎక్కువ కలెక్షన్ సాధిస్తున్నారు. ఓన్లీ ఇదే మూవీ హిట్ అవుతుందా అంటే కాదు, అన్ని మూవీస్ హిట్ అయితే అన్నిటికంటే పెద్ద హిట్ మన శంకర వరప్రసాద్ అవుతుంది అనేసి అయితే మనం కోరుకుందాము. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ స్కూప్స్.